బ్రేకింగ్ న్యూస్. బంగ్లాదేశ్ ప్రస్తుతం అల్లర్లతో అట్టుడికిపోతోంది. బంగ్లాదేశ్లో అవామీ లీగ్ నిషేధిత బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధించిన అవామీ లీగ్ ప్రస్తుతం పెద్ద ఎత్తున బంగ్లాదేశ్లో ఆందోళనలకు సిద్ధమవుతోంది. ఎందుకు అంటే షేక్ హసీనాపై తీర్పు ఈ నెల 17వ తారీఖున రాబోతోంది. ఆ తీర్పు ఎలా ఉంటుందోనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. అంతేకాదు షేక్ హసీనాను మళ్ళీ బంగ్లాదేశ్కు స్వాగతించాలి అని అవామీ లీగ్ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే షేక్ హసీనా భారత మీడియాకు ఆమె ఇంటర్వ్యూలు ఇచ్చారు. భారత మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడంపై బంగ్లాదేశ్ మండిపడుతుంది. భారత హైకమిషనర్కి సమన్లు కూడా జారీ చేసింది. బంగ్లాదేశ్లో ఉన్న భారత హైకమిషనర్కి సమన్లు కూడా జారీ చేసింది. హసీనాను అక్కడికి తీసుకుని వెళ్ళి విచారించాలి అని బంగ్లాదేశ్ అనుకుంటుంది. హసీనా భారతదేశంలో తలదాచుకుంటూ ఉన్నారు. చూడండి ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడండి. అదిగో అవామీ లీగ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. ఈ రోజును లాక్డౌన్ పాటించాలి అంటూ పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్ లాక్డౌన్కు అవామీ లీగ్ కార్యకర్తలు పిలుపునిచ్చారు. అవామీ లీగ్ మద్దతుదారులు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి అవామీ లీగ్ మద్దతు ప్రకటిస్తున్నారు. హసీనాకు మద్దతుగా మాట్లాడుతున్నారు. రాత్రి సమయంలో పెద్ద ఎత్తున కాగడాలు వెలిగించి రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. దీంతో మహమ్మద్ యూనస్ ప్రభుత్వం అక్కడ మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. మహమ్మద్ యూనస్ కొన్ని అతివాద శక్తులకు ఆశ్రయాన్ని ఇస్తున్నాడు అనే ఆరోపణలు ఉన్నాయి. అవామీ లీగ్పై నిషేధాన్ని విధించారు. అవామీ లీగ్ కార్యకర్తలను పెద్ద ఎత్తున అరెస్ట్ చేస్తున్నారు. వేలాది మంది పోలీసులు రోడ్లపైకి వచ్చి అవామీ లీగ్ కార్యకర్తలను వాళ్ళకి మద్దతు తెలుపుతున్న ప్రజలను పెద్ద ఎత్తున అరెస్ట్ చేస్తున్నారు. చూడండి ఒకసారి ప్లకార్డులు పట్టుకుని, క్యాండిల్స్ పట్టుకుని, కాగడాలు పట్టుకుని రాత్రి పగలు అనే తేడా లేకుండా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. కొన్ని చోట్ల వాహనాలను తగలబెడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులకు నిప్పు పెడుతున్న పరిస్థితులు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా 10 రోజుల్లో 17కు పైగా బాంబు దాడుల ఘటనలు కూడా బంగ్లాదేశ్లో చోటు చేసుకున్నాయి. ఈ అల్లర్లు ప్రస్తుతం చిట్టగాంగ్ మిర్పూర్కు కూడా పాకాయి. దీంతో ఢాకాలో 7,000 మంది పోలీసులతో అక్కడ మోహరించారు. సుమారు వందలాది మంది అవామీ లీగ్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. మళ్ళీ బంగ్లాదేశ్ తగలబడిపోతోంది. ఢాకాలో హింస పెద్ద ఎత్తున చెలరేగుతోంది. మాజీ ప్రధాని షేక్ హసీనాపై ట్రిబ్యునల్ తీర్పు నిజానికి ఈరోజు రావాలి. నవంబర్ 13వ తారీఖున ఈరోజు తీర్పు రావాలి. దీన్ని 17వ తారీఖుకి వాయిదా వేశారు. ట్రిబ్యునల్ తీర్పుపై చాలా ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. ట్రిబ్యునల్ తీర్పుకు ముందే అవామీ లీగ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున బయటకు వచ్చి షేక్ హసీనాను బంగ్లాదేశ్కు సాదరంగా ఆహ్వానించాలి, మళ్ళీ అక్కడ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ కోరుతున్నారు. షేక్ హసీనా ఇక్కడ భారత మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా అదే చెప్తున్నారు. అవామీ లీగ్పై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలి, అక్కడ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తేనే నేను భారతదేశం నుంచి మళ్ళీ బంగ్లాదేశ్లో అడుగు పెడతాను అని షేక్ హసీనా చెప్తున్నారు. షేక్ హసీనా బంగ్లాదేశ్లో ఆమెపై దాడి జరిగిన తర్వాత అక్కడ ప్రజాప్రభుత్వాన్ని కూల్చేసి యూనస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆమె శరణార్థిగా భారతదేశానికి వచ్చేశారు. ప్రస్తుతం భారత్లో శరణార్థిగా ఉన్నారు. అప్పటి నుంచి అవామీ లీగ్ కార్యకర్తలపై నిషేధాజ్ఞలు అక్కడ కొనసాగుతూనే ఉన్నాయి. ఎవరైనా షేక్ హసీనాకు మద్దతుగా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తే వాళ్ళందరినీ అరెస్టులు చేస్తున్నారు. ఇప్పుడు షేక్ హసీనాపై ట్రిబ్యునల్లో విచారణ జరిగింది. 17వ తారీఖున ఈ తీర్పు రాబోతోంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున అవామీ లీగ్ కార్యకర్తలు బయటకు వచ్చి ఈ రోజును లాక్డౌన్ చేయాలి అని అనుకున్నారు. బంగ్లాదేశ్ వ్యాప్తంగా లాక్డౌన్కి పిలుపునిచ్చారు. కానీ యూనస్ ప్రభుత్వం మాత్రం లాక్డౌన్కు వ్యతిరేకంగా పిలుపునిచ్చింది. లాక్డౌన్ను సపోర్ట్ చేసేది లేదు అని యూనస్ ప్రభుత్వం చెప్తుంది. చూడండి ఒకసారి రైల్వే ట్రాక్లపై చెట్లను వేసేశారు. రైల్వే ట్రాక్లపై టైర్లను వేసి తగలబెడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. కొన్ని చోట్ల బాంబు దాడులకు కూడా పాల్పడ్డారు. పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా రోడ్లపైకి వచ్చి చెట్లను రైళ్లకు అడ్డంగా పడేసి రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయాన్ని కలిగిస్తున్నారు. దీంతో బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున ప్రజా రవాణాకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రజా పాలన కూడా అక్కడ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. రోజువారీ సేవలకు ఆటంకాలు కలుగుతున్నాయి. మహమ్మద్ యూనస్కు వ్యతిరేకంగా కొన్ని చోట్ల ఆందోళనలు చేస్తున్నారు. మహమ్మద్ యూనస్కు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేస్తున్నారు. షేక్ హసీనాను సాదరంగా బంగ్లాదేశ్కి ఆహ్వానించాలి అని డిమాండ్ చేస్తున్నారు. చూడండి ఒకసారి అదిగో పెద్ద ఎత్తున యువత కూడా రోడ్లపైకి వచ్చి దాడులకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ వాహనాలకు నిప్పు పెడుతున్నారు. కేవలం 10 రోజుల్లోనే 17 చోట్ల బాంబు దాడులు జరిగాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. రోడ్లపై బస్సులను తగలబెట్టేశారు. రైళ్లను ఎక్కడికక్కడ ఆపేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి అక్కడ ఆ స్పాట్ ఆడియోను కూడా మనం విందాం.
নিষিদ্ধ করো ভয় নাই রাজপথ প্রকাশ ভাই সাইডে তুই সরাই দেন এটা ফুটান ফুটান আওয়াজ দেবো সাইডে ফুটান সাইডে ফুটান ঠিক আছে ঠিক আছে কাম নাম না ప్రస్తుతం బంగ్లాదేశ్లో వినిపిస్తున్న నినాదాలవి, ప్రస్తుతం బంగ్లాదేశ్లో కనిపిస్తున్న దృశ్యాలవి. బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున అవామీ లీగ్ కార్యకర్తలు బయటకు వచ్చారు. అవామీ లీగ్ కార్యకర్తలకు పెద్ద ఎత్తున అక్కడున్న ప్రజలు కూడా మద్దతు పలుకుతున్నారు. హసీనాకు అనుకూలంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. 17వ తారీఖున తీర్పు రాబోతోంది. ఆ తీర్పు ఏ విధంగా ఉంటుందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. యూనస్ ప్రభుత్వం హసీనాపై కక్ష కట్టింది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. హసీనాను బంగ్లాదేశ్కు సాదరంగా స్వాగతించాలి అని డిమాండ్ చేస్తున్నారు. హసీనా కూడా భారత మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది అని భారత హైకమిషనర్కు బంగ్లాదేశ్లో సమన్లు పంపిన సందర్భం కూడా చోటు చేసుకుంది. మీ దేశంలో భారత మీడియాకు ఎందుకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి అనుమతినిచ్చారు అంటూ భారత హైకమిషనర్కి బంగ్లాదేశ్లో నోటీసులు పంపిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో 17వ తారీఖున ఎటువంటి తీర్పు రాబోతుందనే ఉత్కంఠ కనిపిస్తోంది. తీర్పు కంటే ముందే పెద్ద ఎత్తున ఢాకాలో అల్లర్లు చెలరేగాయి. బంగ్లాదేశ్లో చాలా ప్రదేశాల్లో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లు మిగిలిన ప్రాంతాలకు కూడా విస్తరిస్తూ ఉండటంతో అల్లర్లను అణిచివేయాలి అని, ఆ డిమాండ్లను అణిచివేయాలి అని యూనస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈరోజు లాక్డౌన్కి పిలుపునిస్తే లాక్డౌన్ పాటించేది లేదు అని యూనస్ ప్రభుత్వం చెప్పింది. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి ఇలా బస్సులను ఆపేశారు. రోడ్లపైన రోడ్ ట్రాన్స్పోర్టేషన్కి విఘాతం కలిగిస్తున్నారు. రైళ్లను కూడా ఆపేశారు. రైలు రోకోలు చేస్తున్నారు. రైలుకు అడ్డంగా చెట్లను వేసి అక్కడ టైర్లను వేసి మంటలు పెడుతున్న దృశ్యాలు కనబడుతూ ఉన్నాయి. ఈ ఉద్యమాన్ని మాత్రం, ఈ ఆందోళనలను యూనస్ ప్రభుత్వం అణచివేస్తుంది. వేలాది మంది అవామీ లీగ్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఇప్పటికే వేలాది మంది పోలీసులను బంగ్లాదేశ్ అంతటా కూడా ప్రధాన నగరాల్లో మోహరించి ఉన్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి బంగ్లాదేశ్లో కనిపిస్తుంది. బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్పై కూడా విషం కక్కుతుంది. బంగ్లాదేశ్ అటు అమెరికాతో స్నేహహస్తాన్ని అందిస్తూ కొన్ని కవ్వింపు చర్యలకు బంగ్లాదేశ్ దిగుతూ ఉంది. అంతేకాదు బంగ్లాదేశ్ ఈ మధ్య ఈశాన్య రాష్ట్రాలు మావే అనేంత బిల్డప్ ఇస్తూ ఉంది. అక్కడ చికెన్ నెక్ ప్రాంతాన్ని కూడా తమదన్నట్టుగా చూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి కవ్వింపు చర్యలకు, భారత వ్యతిరేక విధానాలకు ఈ మహమ్మద్ యూనస్ ప్రభుత్వం పాల్పడుతూ ఉంది. ప్రస్తుతం బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్కు వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. మరి చూద్దాం ఈ పరిణామాలు ఎటువైపుకు దారితీస్తాయో. నవంబర్ 17వ తారీఖున తీర్పు ఏ విధంగా వస్తుంది, తీర్పు తర్వాత మళ్ళీ ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయి అనే విషయంపై ఆందోళన కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో.